Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 54కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్ చూడాలనుకున్న వాళ్ళు పక్కనే ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. అదేవిధంగా న్యూ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ ద్వారా మీరు వినవచ్చు. ఎపిసోడ్ 54 రామాయణం. అక్కడి నుంచి ముందుకు వెళ్తే మీకు ప్రజ్యోత పురాణం అనే ప్రాంతం కనబడుతుంది. దానిని నరకాసుడు పరిపాలిస్తుంటాడు. దాని తర్వాత శౌర్యం అని కనబడుతుంది. ఆ పర్వతాల మీద ఏనుగులు, పందులు, పులులు, సింహాలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి. అది కూడా దాటిపోతే మేఘం అనే పర్వతం కనబడుతుంది. ఈ పర్వతం మీదనే ఇంద్రుడు అలా ఉంటారని అందరికీ అతను వివరిస్తాడు. అక్కడే విశ్వకర్మ చేత నిర్మింపబడిన భవనంతో పాసము పట్టుకొని ఉన్న వరుణుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాక బ్రహ్మ గారితో సమానమైన మేరు శ్రావణి అనే మహర్షి కనపడతారు. ఆయనకి నమస్కారం చేసి సీతమ్మ ఎక్కడుందని అడగండి. ఇక అక్కడి నుండి ముందుకు వెళ్ళడం కష్టం, మీరందరూ అక్కడి దాకా వెతికి రండి అన్నాడు. తర్వాత ఆయన శతబలి అనే వానరుడిని పిలిచి, శతబలి, నువ్వు లక్ష వానరులతో కలిసి ఉత్తర దిక్కుకు వెళ్ళు అని చెప్పి, నువ్వు మెచ్చ పులింద సురేషణ పుస్తకాల కురముద్రిక కామోంచ యవన టంకన మొదలైన ప్రాంతాల్లో వెతకండి. ఆ తర్వాత విశ్వకర్మ నిర్మితమైన తెల్లటి భవనంతో యక్షకులు రాజైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడున్న కౌచపతాన్ని ఒక కన్నం ఉంటుంది. అందులో నుండి దూరి అవతల వైపుకు వెళ్ళండి. అప్పుడు మీకు మైనిక పర్వతం కనబడుతుంది. అక్కడ కింపురుషుల స్త్రీలు నివాసం చేస్తుంటారు. యముడు అక్కడే నివాసం ఉంటాడు. అక్కడ మీకు సిద్ధుల వైనములు, వైఖ్యాలు, ఆశ్రమాలు కనబడతాయి. అది కూడా దాటితే వైకాసన సరస్సు కనబడుతుంది. అందులో కుబేరుడి వాహనమైన సౌభాగ్యం అనే ఏనుగు ఏనుగులతో కలిసి స్నానం చేస్తుంది. ఆ తర్వాత ఆకాశం ఒక్కటే ఉంటుంది. భయపడకుండా అది కూడా దాటితే శైలుకం అనే నది వస్తుంది. ఆ నదికి అటు ఇటు కీచకములు అనే వేదుళ్ళు ఉంటాయి. ఆ వెదుళ్ళ మీద ఋషులు అటు ఇటు దాటుతూ ఉంటారు. అక్కడ నుండి ముందుకు వెళితే సిద్ధ పురుషులు కనబడతారు. అది కూడా దాటితే పుణ్యపుత్ముల నివాసమైన ఉత్తర కురుశేషం కనబడుతుంది. అక్కడ ఎన్నో వేల నదులు ప్రవహిస్తుంటాయి. అన్ని నదులలోనూ వెండి పద్మములు ఉంటాయి. వాటి నుండి రజస్సు నీళ్ళల్లో పడుతూ ఉంటుంది. అందువలన ఆ నీరు సువాసనలు వెదజల్లుతుంటుంది. అక్కడ విచిత్రమైన చెట్లు ఉంటాయి. ఒక కోరిక కోరుకొని ఆ చెట్టు కింద నిలబడితే కోరుకున్నది ఆ చెట్లకు వస్తుంది. అక్కడి నుంచి ముందుకు వెళితే మీరు సంగీత ధన్వంలో వినపడతాయి. అలా ఒక్కొక్కరికి అప్పచెప్పుతూ సీతాదేవి ఎక్కడుందని సుగ్రీవుడు హనుమంతుడితో, హనుమ, నీకున్న పరాక్రమము, నీకున్న తేజస్సు, నీకున్న వేగము, నీకున్న బుద్ధి ఈ భూమండలంలో ఏ ప్రాణికి లేవు. నీ తండ్రి వాయుదేవుడికి ఎటువంటి గమనశక్తి ఉన్నదో నీకు అటువంటి గమనశక్తి ఉన్నది. అందుకని నేను నీ మీదే ఆశ పెట్టుకున్నాను. ఎలాగైనా సీతమ్మ జాడ నువ్వు కనిపెట్టాలి అన్నాడు. ఇన్ని కోట్ల వానరములు ఉండగా సుగ్రీవుడు కేవలం హనుమంతుడితో ఇలా చెప్పడం వల్ల రాముడికి హనుమంతుడి మీద నమ్మకము ఏర్పడి హనుమంతుడితో, నాయన, నువ్వు సీత దగ్గరికి వెళ్ళగానే వానర రూపంలో ఉన్న నిన్ను చూసి రాక్షసుడు అనుకొని బెంగ పెట్టుకుందేమో. నీకు ఈ ఉంగరం ఇస్తున్నాను. ఈ ఉంగరము సీతకి చూపిస్తే ఆమె విశ్వాసము
పొందుతుంది అని హనుమంతుడికి తన ఉంగరాన్ని ఇచ్చాడు. హనుమంతుడు ఆ ఉంగరాన్ని తన తల మీద పెట్టుకొని రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. సుగ్రీవుడు వానరులందరినీ బయలుదేరండి అని ఆదేశించాడు. ఆ వానరులు చాలా సంతోషంగా కేకలు వేశారు. వాళ్ళల్లో ఒకడు, ఒరేయ్ మీరందరూ ఎందుకురా, నేనొక్కడిని సీతమ్మ జాడ కనిపెట్టేస్తాను అని అంటున్నాడు. మరొకడు, నేను భూమిని చీల్చేస్తానురా అని అంటున్నాడు. ఇంకొకడు, నేను సముద్రాన్ని కలిపేస్తాను అని. మరొకడు, నేను పర్వతాలను కుదేస్తానని అన్నాడు. పెళ్లి తోవలో ఇక చెట్టు ఉండవు, నా తొడల వేగానికి విరిచేస్తాను అని ఒకడు అంటున్నాడు. అలా అందరూ తొడలు కొట్టుకుంటూ తోకల్ని ముద్దులు పెట్టుకుంటూ పైకి కిందికి ఎగురుతూ సంతోషపడిపోయి పోతున్నారు. అలా అందరూ సుగ్రీవుడు ఆజ్ఞ ప్రకారం 4 దిక్కులకి వెళ్ళిపోయారు. రాముడు సుగ్రీవుడితో, ఇన్ని దిక్కులలో ఉన్న విశేషాలు నీకు ఎలా తెలుసు అన్నాడు. సుగ్రీవుడు అన్నాడు, నన్ను చంపుతానని వాలి వెంటబడితే ఈ భూమి చుట్టూ తిరిగాను, ఇవన్నీ అప్పుడు చూశాను. నేను ఎక్కడికి వెళ్ళినా వాలి నా వెంట పడ్డాడు. ఆఖరికి హనుమంతుడు వాలికి ఉన్న శాపం గురించి చెబితే అప్పుడు ఋష్యముఖ పర్వతం మీద కూర్చున్నాను అన్నాడు. వానరులన్నీ 4 దిక్కులకు వెళ్ళమనడము వల్ల రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు సంతోషించారు. సుగ్రీవుడు ఆజ్ఞ ప్రకారం 4 దిక్కులకు వెళ్ళిన వానరంలో 3 దిక్కులకు వెళ్ళిన వానరములు నెల రోజుల తర్వాత వెనక్కి తిరిగి వచ్చేశాయి. వాళ్ళన్ని ప్రాంతాలని వెతికినా సీతమ్మ జాడ ఎక్కడా కనబడలేదు. దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరములు విద్యాపర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతంలో ఉన్న చెట్లని, గుహాలని, సరస్సులని, మార్గమధ్యంలో ఉన్న నదులని, పట్టణాలని, గ్రామాలని అన్వేషిస్తూ వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళాక నిర్జనమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ చెట్లకి ఒక పండు లేదు, ఆకులు లేవు, ఒక జంతువు కూడా కనబడడం లేదు. అక్కడ తినడానికి కనీసం మామూలు కూడా కనబడలేదు. ఒకప్పుడు కండవు అనే మహర్షి ఈ అరణ్య ప్రాంతంలో ఉండేవాడు. ఆయన తపశక్తికి దేవతలు కూడా భయపడేవారు. అటువంటి సమయంలో కండు మహర్షి కుమారుడు ఈ అరణ్యం శరీరాన్ని విడిచిపెట్టాడు. మహర్షికి ఈ అరణ్యం పట్ల ఒక రకమైన ఖేదము ఏర్పడి ఈ అరణ్యంలో మనుషులు కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ, జంతువులు కానీ ఏమీ ఉండవు అని శపించాడు. వాళ్ళు ఆ అరణ్యాన్ని దాటి ముందుకు వెళ్ళగా ఒక గుహ నుండి భయంకరమైన ఆకారం కలిగిన రాక్షసుడు బయటికి వచ్చి, వానరులారా మీదికి పరుగులు తీశాడు. ఆ రాక్షసుని చూసి దేవతలు కూడా భయపడతారు. అలా వస్తున్న రాక్షసుని చూసిన అంగదుడు వస్తున్నది రావణుడే అనుకొని తన శక్తినంతా కూడబెట్టి అరచేతితో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి రాక్షసుడు నవరంధ్రముల నుండి రక్తము కారి కింద పడిపోయి మరణించాడు. వారు ఆ రాక్షసుడు ఉన్నటువంటి గుహని వెతికారు, కానీ ఎక్కడా సీతమ్మ జాడ కనబడలేదు. వారు ఎన్ని ప్రాంతాలు వెతికినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. వాళ్ళకి ఎక్కడ నీరు, ఆహారం దొరకలేదు. దాంతో వాళ్ళకి విపరీతమైన ఆకలి వేసింది. వాళ్ళు తడి రెక్కలతో ఎక్కడి పక్షులను వస్తున్నాయో అని వెతుక్కున్నారు. వాళ్ళకి ఒక బిలం నుండి తడి రెక్కలతో పక్షులు రావడం కనబడింది. వాటిని వెనకాల కొన్ని జంతువులు పడి తడి శరీరంతో బయటకు వస్తున్నాయి. వానరములు గడ్డితో, లతలతో కప్పబడిన ఉన్న అబిలంలోకి ప్రవేశించారు. లోపలికి వెళితే అంతా చీకటిగా ఉన్నది. అందుకని వానరములు ఒకరి చేతుల్ని ఒకరు పట్టుకొని మెల్లగా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ లేని వృక్షము, అక్కడ లేని లత లేదు. చెట్లన్నీ పండ్లతో, పుష్పాలతో, పరమశోభితతో ఉన్నాయి. ఆ చెట్లకి పెద్ద పెద్ద తేనె పట్లు ఉన్నాయి. అక్కడున్న సరోవరాల్లో బంగారము చేయబడ్డ తామర పువ్వులు వికసించి ఉన్నాయి. ఆ బంగారు పువ్వుల నుండి పడిన పుప్పుడి చేత ఆ సరస్సులోని నీరు చాలా తీయగా ఉన్నది. అక్కడ అంతస్తులతో కూడిన మేడలు ఉన్నాయి. ఒక అంతస్తు బంగారంతో, మరొక అంతస్తు వెండితో, మరొక అంతస్తు బంగారంతో, అలా అంతస్తులన్నీ బంగారం, వెండితో తాపడం చేయబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా వజ్రాలు పొదగడం, బంగారు సైనలు, ఆసనాలు ఉన్నాయి. వానరములు ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ సరోవరాలు ఉన్న నీటిని తాగి దాహం తీర్చుకున్నారు. వాళ్ళకి కొద్ది దూరంలోనే ఒక స్త్రీ కనపడింది. ఆ స్త్రీ కృష్ణా చిక్క కట్టుకొని, నారచీర కట్టుకొని తేజస్సుతో, తపోశక్తితో మెరిసిపోతూ ఉన్నది. ఆ తల్లి దగ్గరికి ఈ వానరులు వెళ్ళి నమస్కరించి, మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. బయట నుంచి చూస్తే చిన్న బిల్లంలా ఉన్నది, లోపలికి వస్తే ఇంత అద్భుతముగా ఉంది. అసలు ఈ గుహ ఎవరిది? ఈ మేడలు ఎవరివి? మాకు చాలా విచిత్రంగా ఉన్నది అన్నారు. ఆమె పూర్వం దానవరాజు దగ్గర మయుడనే శిల్పి ఉండేవాడు. ఆ యముడికి అనేక మాయశక్తులు ఉన్నాయి. ఆయన బంగారంతో ఈ ప్రాంతాన్ని నిర్మించాడు. మాయుడు బ్రహ్మని గురించి 1000 సంవత్సరముల తపస్సు చేశాడు. మయూడి తపస్సుకి ప్రీతి చెందిన బ్రహ్మదేవుడు ఆయనకి విశిష్టమైన వరములు ఇచ్చాడు. తదనంతరం శుక్రాచార్యుల యొక్క ధనమంతా తీసుకొచ్చి
మాయుడికి ఇచ్చాడు. ఆ మాయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనసు పెట్టుకున్నాడని తెలిసి ఇంద్రుడు ఆయనకి తన వజ్రాయుధంతో సంహరించాడు. మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనసు పెట్టుకున్నాడు గనుక ఆ గుహలో ఉన్న సమస్త ఐశ్వర్యం కూడా హేమకి చెందుతుందని బ్రహ్మగారు తీర్పు ఇచ్చారు. అప్పుడు హేమ ఈ ఐశ్వర్యానికి కాపలాగా ఉండడానికి నన్ను నియమించింది. నేను మేరు శ్రావణి యొక్క కుమార్తెని. నా పేరు స్వయంప్రభ. నాకు స్నేహితురాలైన హేమ నృత్యమునందు సంగీతమునందు ప్రావీణ్యం కలిగిన స్త్రీ. ఆమె నన్ను పిలిచి ఈ ఐశ్వర్యాన్ని గృహాన్ని కాపాడమని అడిగింది. స్నేహము మీద ఉన్న అనురక్తితో చేత నేను ఈ గుహాన్ని కాపాడుతూ ఉంటాను. మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్లున్నారు కనుక మీకు కావలసిన కందమూలాలని ఫలాలని ఆరగించండి. నీళ్లు తేనె కావలసినంత తాగి విశ్రాంతి తీసుకోండి. విశ్రమించిన తర్వాత మీరు ఎవరో ఎక్కడికి ఎందుకు వచ్చారో నాకు చెప్పండి అన్నది. వానరు కడుపు నిండా కావలసిన పదార్థాలను తిని విశ్రమించారు. హనుమంతుడు స్వయం ప్రభతో దశరథ మహారాజు కుమారుడు రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తన భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యమునకు వచ్చాడు. సీతమ్మని రావణాసురుడు రాక్షసుడు అపహరించాడు. అపహరించబడ్డ సీతమ్మని వెతుకుతూ వాళ్ళు కిష్కింధకి చేరుకొని సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకున్నారు. సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సీతమ్మని వెతకమని 4 దిక్కులకు వానరుల్ని పంపించాడు. దక్షిణ దిక్కుకి యువరాజులైన అంగదుడి నాయకత్వంలోకి వచ్చిన వానర సమూహంలో నేను ఒకడిని. నన్ను హనుమ అంటారు. సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వెతుకుతున్న మాకు ఎక్కడ ఆహారం నీరు దొరకలేదు. అటువంటి సమయంలో తడి రెక్కలతో పక్షులు ఈ గుహ నుండి బయటికి రావడం చూసి ఇక్కడ నీళ్లు దొరుకుతాయేమో ఆశతో మేము ఈ గుహలోకి వచ్చాము. సీతమ్మ జాడ మాకు చెప్పగలవా అని అడిగాడు. స్వయంప్రభ, ఈ గుహలోకి మృగములు తప్ప మిగిలినవి ఏవన్నా ప్రవేశిస్తే ప్రాణాలతో బయటికి వెళ్ళడం కుదరదు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. అందుకని మీ అందరినీ నా తపశక్తి చేత బయటికి పంపిస్తాను. మీరు కళ్ళు మూసుకొని కళ్ళ మీద చేతులు పెట్టుకోండి అన్నది. వానరుడు మృదువైన కనురెప్పల్ని మూసి తమ మృదువైన చేతులతో ఆ కన్నుల్ని మూసుకున్నారు. ఉత్తర క్షణంలో కన్నులు తెరిచేసరికి వాళ్ళందరూ వింధ్య పర్వతం మీద ఉన్నారు. ఆ ప్రాంతంలోని చెట్లు పువ్వులు పండ్లతో శోభిల్లుతుంది. స్వయంప్రభ, మీరు ఈ గుహలో 4 నెలల పాటు ఉండిపోయారు అని చెప్పి గుహలోకి వెళ్ళిపోయింది. అగంధుడు, మనం అశ్వయుజ మాసంలో బయలుదేరాము. కానీ ఇప్పుడు వసంతకాలం వచ్చింది. మనని 1 నెలలోపు తిరిగి వచ్చేయమని సుగ్రీవుడు చెప్పాడు. మనం కొన్ని నెలలు దాటిపోయాయి. ఆలస్యమైతే అయ్యింది. కానీ ఇందులో సీతమ్మ జాడ తెలిసిన వాడు ఎవ్వడు లేడు. సుగ్రీవుడు చాలా క్రోధస్వరూపుడు. సుగ్రీవుడు ఎలాంటి వాడో నాకు తెలుసు. ఆయన నన్ను ఇష్టంగా యువరాజుని చేయలేదు. రాముడు చేయమన్నాడని నన్ను యువరాజుని చేశాడు. నేనంటే ఆయనకి చాలా కడుపు మంట. ఇప్పుడు నేను వెనక్కి వెళితే శత్రుత్వం తీర్చుకోవడానికి మంచి అవకాశం దొరికిందని మనందరినీ కుత్తుకులు కత్తిరిస్తాడు. అందుకని మనం అక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ప్రాయోపవేశం తెరపాలని గడ్డిని దక్షిణ దిక్కుకి ఉండేలా పరుచుకొని తూర్పు దిక్కున తిరిగి ఆచనము చేసి దాని మీద పడుకుంటారు. అప్పుడు అటుగా వెళ్తున్న ఏ ప్రాణి అయినా వాళ్ళని తినొచ్చు. చేసి చనిపోదాము. నేను వెనక్కి రాను అన్నాడు. మిగిలిన వానరులన్నీ అంగదుడి బాధ చూడలేక కళ్ళు తుడుచుకొని మనము ఇక్కడ ప్రాయోపవేశం చేద్దామని అన్నాయి. వాళ్ళతో ఒకడైన తారుడు అన్నాడు, అంగదుడు చెప్పిన మాట నిజమే. మనం ఇక్కడ ప్రాయోపవేశం చేసి చనిపోదాం. లేదా నాకు ఒక ఆలోచన వస్తుంది. మనం ఆ స్వయంప్రభ గృహలోకి వెళ్ళిపోదాం. అందులో బోలెడని చెట్లు ఫలాలు తేనె ఉన్నాయి. అవి తింటూ మనం అందులోనే ఉండిపోవచ్చు అన్నాడు. సామదాన భేద దండోపాయాలు ఈ వానరుల మీద సామము కానీ దానము కానీ దండోపం కానీ పనికిరాదు. అందుకని వీళ్ళ మీద భేదము అనే ఉపాయమును మాత్రమే ఉపయోగించాలని హనుమంతుడు అనుకొని అంగదుడితో, నాయనా అంగద, నువ్వు చాలా గొప్పవాడివి. ఈ రాజ్యభారాన్ని అంతా వహించగలిగిన శక్తి కలిగిన వాడివి. కానీ ఇవాళ నీ బుద్ధి యందు చిన్న వైఫల్యం కనిపిస్తుంది. నువ్వు ప్రాయోపవేశం చేస్తాను, లేకపోతే ఈ గుహంలోకి వెళ్ళిపోతానంటున్నావు. నీతో పాటు ఈ మిగిలిన వానరులు కూడా అలాగే చేస్తాము అంటున్నాయి.
జరగబోయే పరిణామాలు ఎలా ఉంటుందో నేను చెప్తాను. నువ్వు కొంచెం ఆలోచించుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకో. మీరందరూ గుహలోకి వెళ్ళిపోయినా మీతో నేను రాను. జాంబవంతుడు రాడు, నీరుడు రాడు, సుహోత్రుడు రాడు. 1000 పిడుగుల శక్తితో సమానమైన బాణములు లక్ష్మణుడి దగ్గర చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు గుహలోకి వెళ్ళినా లక్ష్మణుడి బాణాలు ఈ గుహకి ముక్కలు చేస్తాయి. అప్పుడు మీరు ఎలా బతుకుతారు? ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళినా కొంతకాలానికి మిగిలిన వానరములు తమ భార్య పిల్లలు గుర్తుకొస్తారు. అప్పుడు వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు బంధువన్నవాడు లేకుండా ఒకడివే అయిపోతావు. ఆనాడు ఒక చిన్న గడ్డి పరక కదిలినా నువ్వు భయపడతావు. నువ్వు అన్నట్టు సుగ్రీవుడు అసత్యవాది కాదు. ఆయన కూడా సమ్మతించాడు కనుకనే నీకు యువరాజ పట్టాభిషేకం చేశాడు. నువ్వు తిరిగొచ్చి పరిపాలన చెయ్యి. అన్నిటినీ మించి సుగ్రీవుడికి సంతానం లేదు. నువ్వు ఈ రాజ్యానికి వారసుడివి. నా మాట నమ్ము. సుగ్రీవుడు నీకు ఎన్నడూ అపాయం కల్పించడు. తిరిగి వెళ్ళి జరిగిన విషయాలను సుగ్రీవుడికి చెబుదాం అన్నాడు. అంగదుడు ఆనాడు మా నాన్న దుంబతుని చంపడానికి ఒక బిల్వంలోకి ప్రవేశించాడు. సుగ్రీవుడికి రాజ్యం మీద ఉన్న కాంక్ష చేత మా నాన్న తిరిగి రాకుండా ఉండడం కోసమని ఆ బిల్వ ద్వారానికి ఒక శిలని అడ్డు పెట్టాడు. మా నాన్న బతికున్నాడని తెలిసి కూడా మా అమ్మని తన భార్యగా అనుభవించాడు. నా యందు కుమారుడన్న ప్రేమ సుగ్రీవుడికి ఎన్నడూ లేదు. నేను తిరిగి వస్తే సాకు దొరికిందని నన్ను చంపుతాడు. సుగ్రీవుడి చేతిలో మరణించడం కన్నా పరయోపవేశం చేసి మరణించడం నాకు ఇష్టం. మీరు వెళ్ళి నేను నా పినతండ్రికి, నా తల్లికి, నా పినతల్లికి, పెద్దలకి నమస్కారం చేశానని చెప్పండి అని చెప్పి ప్రాయోపవేశం చేయడమే కోసమని దర్భల మీద పడుకున్నాడు. మిగతా వానరులు కూడా అంగదుడిలాగానే దర్భల మీద పడుకున్నారు. అలా కింద పడుకున్న వాళ్ళు రామకథని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ రామకథ చెప్పుకుంటూ ఉండగా అక్కడున్న కొండ శిఖరం మీదకి ఒక పెద్ద పక్షి వచ్చింది. దానికి రెక్కలు లేవు. ఆ పక్షి ఇంతమంది అణులను చూసి ఆహా ఏమి నా అదృష్టము, ఒకడిని తింటే మిగిలిన వారు పారిపోతారు అని. కానీ ఇలా ప్రయోగాసం చేస్తున్నారు కనుక ఎవరు కదలరు, మెల్లక ఒకరిని తినవచ్చు అని ఆ పక్షి అనుకున్నది. ఆ మానవులు చెప్పుకుంటున్న రామకథ వింటున్న ఆ పక్షి గట్టిగా ఒక మాట అనింది. నా మనసు కంపించిపోయేటట్టుగా నా సోదరుడైన జటాయువు రావణాసురుడి చేత వధింపబడ్డాడన్న మాట చెప్పిన నాడు ఎవడు? అసలు నా తమ్ముడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? దశరథ మహారాజు జటాయువుకి స్నేహితుడు. దశరథుడు ఏ కారణం చేత మరణించాడు? నా రెక్కలు కాలిపోయాయి. నా అంతటా నేను మీ దగ్గరికి కూర్చోలేను. ఎవరన్నా వచ్చి నన్ను దించండి అంది. కింద పడి ఉన్న వానరులు ఒకరితో ఒకరు అదంతా వట్టిదే, మనల్ని తినేయడానికి అలా అంటుంది. మనం అక్కడికి వెళితే అది మనల్ని తినేస్తుంది అన్నాడు. వాళ్ళలో ఒకడు అది మనల్ని నిజంగా చంపేసిందే అనుకో, మనం ప్రయాణం చేస్తున్నాము కదా, మరి దానిని తేవడానికి భయం ఎందుకు, వెళ్ళి తీసుకురండి అన్నాడు. అంగదుడు వెళ్ళి ఆ పక్షిని తీసుకొచ్చాడు. వానరముని ఆ పక్షి చుట్టూ చేరాయి. అప్పుడు ఆయన అసలు మా జటాయువు ఏమయ్యాడు అని అడిగాడు. అంగదుడు రామకథ చెప్పడము ప్రారంభించాడు. అంగదుడు రామకథ మొత్తం చెప్పి నువ్వు ఎవరు అని ఆ పక్షిని ప్రశ్నించాడు. పక్షి సంపాతి అనబడే నేను జటాయువు సోదరులము. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించేలోపు ఆయనతో సమానముగా ప్రయాణం చేయాలని మేము ఒకనాడు పందెం కాసుకున్నాము. అనుకున్న ప్రకారం నేను జటాయువు సూర్యుడి వెనకాల వెళ్ళిపోతున్నాము. అలా వెళ్తుండగా మిట్ట మధ్యాహ్నం వేళ మేము సూర్యుడికి దగ్గరగా వచ్చాము. సూర్యుడి వేడిని భరించలేక జటాయువు స్పృహ తప్పి కింద పడిపోతున్నాడు. పెద్దవాడిని కనుక తమ్ముడిని రక్షించాలని నేను నా రెక్కలని జటాయువుకి అడ్డముగా పెట్టాను. సూర్యుడి వేడికి నా రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతం మీద పడిపోయాను. కానీ నా తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలియదు. ఇంతకాలానికి మీ వల్ల నా తమ్ముడి గురించి విన్నాను. నా తమ్ముడు చనిపోయాడన్న వార్త వినడం వల్ల నాకు చాలా బాధ కలుగుతుంది. చనిపోయిన నా తమ్ముడి జలతర్పణం ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను ఎగరలేను. మీరు నన్ను తీసుకెళ్ళి ఆ సముద్ర జలాల దగ్గర దింపండి. నేను నా తమ్ముడికి తర్పణం ఇస్తాను అన్నాడు. సంపాతి కోరిక మేరకు వాళ్ళు ఆయనని సముద్ర తీరమునకు తీసుకువెళ్లారు. ఆయన జటాయువుకి తర్పణములు సమర్పించాడు.
నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో చూద్దాం. Little Stars Wonders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos. Go some thanks for your support.